ఒక బిజినెస్ పెట్టి లాస్ అయిపోయి ఇంక ఈ బిజినెస్ ఇదే లాస్ట్ బిజినెస్, సక్సెస్ అవకపోతే సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నారంట. నిజమేనా? ఎలా తెలుసు మీకు? ఎవరు చెప్పారు? అలా తెలిస్తే అంతే. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పలానా కుకట్పల్లి ఏరియాలో నాకంటూ ఒక పేరు వచ్చేసింది. అలాంటి సందర్భంలో అనుకోని సందర్భంలో పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నా కర్మ కాలిపోయో లేకపోతే ఇంకోటి అయ్యో నాకు తెలియదు. పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 5-6 నెలలు బాగానే సాగింది. పార్ట్నర్షిప్ అంటే మీకు తెలియదు, జనరల్ గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. పార్ట్నర్షిప్ అంటేనే అది ఖచ్చితంగా ఎలాంటి రిలేషన్స్ అయినా, బ్రదర్ అయినా, ఫ్రెండ్ అయినా, పలానా బయట పర్సన్ ఎవరైనా సరే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మేము బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మమ్మల్ని చూసేటోళ్ళు లేరు, మమ్మల్ని దిగేటోళ్ళు లేరు. మీ రిలేటివ్స్ ఎవరు మీకు హెల్ప్ చేయలేదా? వాళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరు లేరండి. అదే నిజమే. ఎందుకంటే రిలేటివ్స్ ని ఎప్పుడు కింద పడిపోతామని కొంతకల్లా చూస్తారు. కొంతమంది ఉన్నారు మా రిలేటివ్స్ లో, పేర్లు కూడా నాకు తెలుసు. కానీ మనకున్న బిజీ టైంలో ఇంకా వాళ్ళని మనం ఫోకస్ చేసేంత టైం నాకైతే లేదు. కానీ మీరు పడిపోయారు కదా, మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరు హెల్ప్ చేయలేదా మీకు? చేశారు. ఫ్రెండ్స్ లో ఉన్నారండి, ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఉన్నారు. నాకు రిలేటివ్స్ అయితే ఏం లేదండి. మా మదర్ చేసిందండి. నా తల్లికి నాకు బాండింగ్ వేరండి. నాకు కరోనా వచ్చింది, ఫస్ట్ స్టేజ్ ఉంది కదా, అప్పట్లోనే కరోనా వచ్చింది. నేను ఒక్కడనే పడుకుంటామంటే భయం నాకు. నేను ఎంత భారీగా ఉన్నా అప్పట్లో కొంచెం భయపడేటోడిని. అంటే కరోనా భయం, ఎట్లా చనిపోతామో అన్న భయం గుబులు వచ్చేసింది మనసులో. అప్పుడు మా మదర్ తెగించి నా కొడుకు, నాకు కరోనా వచ్చినా పర్లేదు, నా కొడుకు పక్కన పడుకుంటానని చెప్పి నా దగ్గర పడుకుంది. ఒక తల్లి కాబట్టి అంత త్యాగం చేసింది. ఎవరైనా కరోనా పర్సన్ ఒక ఫోన్ చేస్తేనే ఫోన్ నుంచి వచ్చి తగిలేదేమో వైరస్ అని భయపడే రోజుల్లో నా తల్లి నా పక్కనే పడుకుంది. అట్లా నా తల్లి నాకు ఒక ₹1,00,000 సాయం చేసింది. మామూలుగా వాటర్ పెట్టుకున్నావు కదా తీసుకొని చెప్పి నా తల్లి సాయం చేసింది. అది నేను ఎన్ని జనంలో ఎత్తినా సరే అది నేను తీర్చుకోలేని రుణం. నా తల్లి చేసిన సాయం. ఆ ₹1,00,000 నాకు వాటర్కి దీనికోదానికి ఉపయోగపడింది. అట్లానే నాకు 2 వ్యక్తులు ఉన్నారండి, బయట వాళ్ళే. రిలేటివ్స్ అంటే అసలు అది నేను లైఫ్లో ఇప్పుడు చెప్పుకోను. నాకు నాకు లేరు అంతే. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు బయట. శ్రీనివాస్ అనే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన డబ్బు అయితే సాయం చేయలేకపోయాడు కానీ అప్పు అయితే ఇప్పించాడండి బయట. ఫైనాన్స్ కి ఒక 3 lakhs ఇప్పించాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తనది చేపల బిజినెస్, రమేష్ అని. మన ఫార్మల్ ఆపోజిట్ లో చేపల బిజినెస్ ఉంది. తను నాకు ఒక 1 lakh ఇచ్చాడండి. తనకు వడ్డీలు లేవు, ఏమీ లేవు, నేను ఇచ్చినప్పుడు తీసుకుంటేలాగా. పైగా వాళ్ళిద్దరు ఏంటంటే నాకు టైం ఇచ్చారండి. డబ్బు కంటే వాల్యుబుల్ ఏంటంటే టైం. నేను బిజినెస్ పెడుతున్న టైంలో హోటల్ పెట్టడం మాటలు కాదు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అన్ని తిరగాలి, అన్ని రేట్లు తెలుసుకుని ఇట్లా మొత్తం ఒక 1 month వరకు నా చుట్టే తిరిగారు. డబ్బు కంటే విలువైంది టైం అండి నా దృష్టిలో. ఎందుకంటే డబ్బు అనేది మనం సంపాదిస్తున్నాం, అది ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కామనే. కానీ చాలా మంది టైం అనేది ఇవ్వరు. ఆ టైం అయితే వాళ్ళిద్దరు నాకు ఇచ్చారండి. నా హోటల్ పెట్టిన డే 1 నుంచి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. డబ్బు పరంగా సాయం చేశారు, బ్యాక్గ్రౌండ్ లో కూడా నిలబడ్డారు. నేను చెప్పుకోదగ్గర వ్యక్తులు అంటే స్టార్టింగ్ వాళ్ళండి. తర్వాత హోటల్ పెట్టిన తర్వాత ఇంకొక పర్సన్ పరిచయం అయ్యాడు. నాకు స్విగ్గీ జొమాటో ఐడియా లేదు, తన పేరు కూడా శ్రీనివాసే. తను కూడా నాకు దగ్గరుండి మొత్తం ఈ ఆన్లైన్ అంతా తనే చూసుకున్నాడు. తను కూడా చాలా వరకు నాకు డబ్బులు కూడా లేవు అప్పుడు. తను ఒక అమౌంట్ చెప్పాడు, నేను తను తెచ్చుకోలేను. నా బాధ చెప్పుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నాకు తెచ్చుకోలేను అంటే, సరే బ్రదరు నేను ఎంత ఉంటే అంత ఇవ్వండి, తర్వాత చూసుకుందాలని చెప్పి తను ఈ రోజు వరకు నాతో జర్నీలో తను కూడా ఒక భాగస్వామ్యుడిగా ఉన్నాడు. వీళ్ళు బయట వాళ్ళు అయితే 3 నాకు కొంచెం సపోర్ట్ చేశారు. మా మదర్ అయితే అలాగే తల్లి. నా హోటల్ ఓపెనింగ్ కూడా మా అమ్మనే ఓపెనింగ్ చేయొద్దని చెప్పి బయట వాళ్ళు చెప్పారు, మా అమ్మ కూడా చేయనంది. ఎందుకంటే మా నాన్న చనిపోయాడు. విధవరాల ఈ చెత్త చెదర అని అంటారు కదా, జనరల్గా మన హ్యాపీగా ఉంటే చూద్దాం అనుకునేటోళ్ళు ఓపెనింగ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అలా అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు. నా తల్లి, నా భార్య, ఇంకెవరుంటారు? తల్లికి మించిన ఆశీర్వాదం ప్రపంచానికి ఏది లేదు. అయినా పర్వాలేదు, అవన్నీ పెట్టుకోమాక, నువ్వైతే ఓపెన్ చేయని ఒక ₹1,000 ఓపెన్ చేసింది. మా అమ్మ చేతి చాల వల్ల డే 1 నుంచే దేవుడు ఆశీస్సుతో హ్యాపీగా బిజినెస్ నడిపిస్తున్నాం.